ఈరోజు మామిడికాయ ఉరుగులు అలాగే ఆమ్చూర్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మామిడికాయ ఉరుగులని చూద్దామండి. దానికోసము మామిడికాయలు 3 మామిడికాయలను తీసుకున్నాను. ఎన్నైనా సరే నేను 3 మామిడికాయలతో చూపిస్తున్నాను. ఉరుగులు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మామిడికాయలు పుల్లగా ఉండాలి. అలా ఉంటేనే పప్పు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వాటిని నీట్గా కడిగేసి పైన చెక్కు తీసేసి ఈ విధంగా గ్రేటింగ్ మిషన్తో కానీ చాకుతో కానీ వీలంత సన్నగా కట్ చేసుకోవాలండి. టెంకకు ఏ మాత్రం లేకుండా మొత్తం మనం తీసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఎంత వీలైతే అంత కట్ చేసుకోవాలి. నేను చాకుతో కట్ చేశాను, చాలా సన్నగా కట్ చేశాను చూడండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఎండుతాయి. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉండే పెద్ద ప్లేట్ని తీసుకోవాలండి. ఈ విధంగా వెడల్పుగా ఉంటే ఏమవుతుందంటే మనం వేసుకున్నప్పుడు అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఫ్రీగా ఎండుతాయి, తొందరగా ఎండుతాయి. ఇలా మొత్తం వేసుకున్నాక బాగా ఎండ తగిలే ప్లేట్ను పెట్టుకోవాలి. నేను జస్ట్ 3 రోజులు పెట్టుకున్నానండి. ఉదయం ఎండ స్టార్ట్ అయినప్పుడు సాయంత్రం ఎండ అయిపోయే వరకు ఎక్కడ ఎండ బాగా తగులుతుందో అక్కడ పెట్టుకున్నాను. 3 రోజులు పెట్టుకున్నాను. బాగా ఎండిపోయాయి. ఉరుగులు అనేటివి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పప్పులో వేసుకోవచ్చండి. మామిడికాయలు అనేటివి ఎప్పుడు ఉండవు కదా, సీజన్ కానీ ఈ టైంలో మామిడికాయతో చేసుకోవడానికి చాలా బాగుంటుంది. పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తయారు చేసుకున్న ఉరుగులన్నిటినీ వేసుకొని వీలైనంత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టీ స్ట్రైనర్తో ఈ విధంగా జల్లించుకోవాలండి. ఈ విధంగా జల్లించుకున్నాక పైన వచ్చిన ఈ రవ్వని మనం పప్పు చేసేటప్పుడు కాస్త చింతపండును తగ్గించేసి పప్పులో వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, మా ఆమ్చూర్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్ ఐటమ్ అడిగినప్పుడు మనకు ఇంట్లో ఈజీగా ఉంటే కొన్ని స్నాక్ ఐటమ్స్లో వాడుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ ఆమ్చూర్ పౌడర్తో పులిహోర కూడా చేసుకోవచ్చు, అలాగే షర్బత్ కూడా చేసుకోవచ్చు అండి. మామిడికాయల సీజన్ అయిపోయినప్పుడు ఈ విధంగా ఆమ్చూర్ పౌడర్తో ఏదైనా ఐటెం చేసుకున్నట్లయితే మనకి సేమ్ మామిడికాయతో చేసిన టేస్టీగా ఉంటుంది, అలాగే వంట వండడానికి ఈజీగా అవుతుంది.